హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు 2025లో గణేష్ నిమగ్నం లాస్ట్ రోజుకి వచ్చేసాం. ఈరోజు గణేష్ నిమగ్నం అన్ని దగ్గరలో కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా చాలా బాగా జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని చర్చనీయ అంశాలు కొన్ని ఉన్నాయి. సో ఇవి నా ఒపీనియన్ మాత్రమే. ఇవి మీకు కూడా సరైనవి అనిపిస్తే ఆ మార్గంలో అందరం మూవ్ అవ్వచ్చని నా ఒపీనియన్. సో I want to discuss three points on this. So first point is, ఫస్ట్ మనం ఏంటంటే దేవుణ్ణి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ భక్తితోనే స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ భక్తిని మనము ఐడియల్స్ రూపంలో, అంటే ఎంత పెద్ద విగ్రహం ఉంటే అంత భక్తి ఉన్నట్టు, లేదా మెనీ షోకేజెస్ కాబట్టి మెయిన్ పాయింట్ దట్ ఈజ్ వన్ థింగ్. అంటే ఇది దేవుడు అడుగుతున్నారా? ఈ ఆర్భాటాలు, ఈ పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ దేవుడు అడుగుతున్నారా? రకరకాల సౌండ్ల ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా దేవుడు అడుగుతున్నారా, లేదా ఇవన్నీ మన కోరికలా అన్నది మనమే క్వశ్చన్ చేసుకోవాలి. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, నేను ఇవన్నీ వద్దనట్లేదు. వద్దనడంలో ఇవేంటంటే ఇవి చేస్తున్నామంటే దానికి ఒక ఇట్ షుడ్ బీ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే, దట్స్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నాం. ఈ దేవుడు ఆరాధనలో కూడా ఫస్ట్ మట్టి వినాయకుడిని మనం పూజించాలి. మట్టి వినాయకుడిని పూజించినప్పుడు మనం గణపతిని పూజించిన తర్వాత అది ప్రాణప్రతిష్ఠ, ఆ విగ్రహ ఫస్ట్ ఐడియల్గా వచ్చినప్పటికి కూడా మనం ప్రాణప్రతిష్ఠ చేపించిన తర్వాత దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం. సో అదే దేవుడిని మనం నిమగ్నం చేస్తున్నాం లాస్ట్ రోజు. మరి దేవుడిని నిమగ్నం చేస్తున్నప్పుడు ఎక్కడో మురికి కాలువలు లేదా మురికి జలాశయాల్లో మనం వాటిని పడేయడం అనేది సబబుగా ఉంటుందా? అదే మురికి జలాశయాలకు మనం దిగ్గలమా? మరి అలాంటప్పుడు దేవుడిని ఎలా దించేస్తున్నాం? ఇది ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే కదా క్వశ్చన్ వేసుకోవాలి. సో మంచి కొలను, మంచి చెరువులు చాలా ఉన్నాయి. మీరు పెట్టే ఖర్చు కొంచెం, ఒకవేళ చెరువు కొంచెం దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఒక మంచి వెహికల్ బుక్ చేసుకొని చక్కగా వెళ్ళొచ్చు కదా. ఆ టైం అంతా కూడా చక్కగా మీరు అంత టైం వెళ్తే అంతసేపు ఎంతో కొంత భక్తి ఇంకా పెరుగుతుంది మీకు. అంటే ఆ నిరీక్షణ భగవంతుడిపైన మనసులో కానీ మీరు భజనలతో కానీ అతన్ని స్తుతింపజేయగలరు. కాబట్టి దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, సో ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ రకరకాల వాటితోని మనం వీటిని అంతా కూడా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నాం. ఈవెన్ సౌండ్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్స్ అన్నీ కూడా మనము డివోషన్ అని చెప్పి రకరకాల పొల్యూషన్ చేయడం మొదలు పెడుతున్నాం. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, బట్ బియాండ్ ద లిమిట్స్ దిస్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కాబట్టి అంత మంచిగా ఆరాధించిన దేవుణ్ణి మళ్ళీ అంతే లాంఛనాలతో, అంతే భక్తిపూర్వకంగా భగవంతుడిని మనం నేచర్లోకి మళ్ళీ పంపించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. సో ఆ దేవుడిని మళ్ళీ ప్రకృతిలోకి, చక్కనైన సరస్సులోకి లేదా ఏదైనా కొలంలోకి చక్కగా మట్టి వినాయకుడిని మళ్ళీ పంచభూతాల్లో కలిపివేయాల్సిన బాధ్యత అందరిలోనూ ఉంది. కాబట్టి ఇది కొంచెం అందరూ ఆచరించేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.